హాయ్ అండి అందరికీ. నేనైతే ఇప్పుడు ఒక బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసినాను. కస్టమర్ చెప్పిండే దానికంటే నేను చేసిండే మిస్టేక్ ఏమిటంటే, వాళ్ళు నార్మల్ బ్లౌజు ఇచ్చినారు. వాళ్ళు ఎలా ఇచ్చింటే అలానే కట్ చేసినాను. కానీ వాళ్ళు పఫ్ స్లీవ్ పెట్టమన్నారు. పఫ్ స్లీవ్ పెట్టి లాంగ్ స్లీవ్ పెట్టమన్నారు. కానీ నేను నార్మల్ కటింగే చేసేసుకున్నాను. ఏదైతే ఏమి కొంచెం క్లాత్ అయితే మిగిలింది కదా, మనకు కావాల్సింది బుట్ట హ్యాండ్స్కే కదా అనేసి మళ్ళీ అయితే లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది కదా, ఇంక ఇంతే చాలనేసి మళ్ళీ అయితే ఒక 5.5 సెంటీమీటర్లు తీసుకొని ఇంక బుట్ట హ్యాండ్స్కి అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్కే. అలాగే ఇది నా కస్టమర్ అయితే కాదు, మా అక్క కస్టమర్ అనమాట. మా అక్క కూడా టైలరే. అక్క చెల్లెలు ఇద్దరు టైలర్లు అయ్యి ఒకే ఊర్లో ఉంటే ఇంకా అక్కకి కుదరకున్నప్పుడు చెల్లికి ఇస్తుంది, చెల్లికి కుదురుకున్నప్పుడు అక్కకి ఇస్తుంది. ఇలా అయితే మార్చుకుంటూ ఉంటాం అనమాట. ఎక్కువ భాగం నాకు మా అక్క కస్టమర్లవే ఇస్తుందన్నమాట. మా అక్క కుదురుకున్నప్పుడు మా అక్కకు చాలా వస్తాయి. అంటే మా అక్క సొంత ఊరు కాబట్టి అదే మేము రెంట్కి వచ్చినాము ఇక్కడ ఈ టౌన్లోకి. ఇంకా మేము అప్పుడప్పుడు ఇండ్లు మారుతుంటాం కాబట్టి నాకు కస్టమర్లు అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్క చోట సెట్ అయిన కస్టమర్లు మళ్ళీ ఇంకో చోటికి మేము వెళ్ళిపోతాం కదా. ఇంకా పాత కస్టమర్లు అయితే ఒక్కొరు వస్తారు, ఒక్కొరు రారు కదా, దూరం ఎందుకులే అనుకుంటారు కదా. ఇంకా మా అక్క అయితే మా అక్కకైతే ఓన్లీ బ్లౌజులు మాత్రమే కుడుతుంది, ఇలాంటివైనా. కానీ నేను బ్లౌజులు కుడతాను, లెహంగాలు కుడతాను, డ్రెస్సెస్ కుడతాను, చీరలు కుచ్చులు కడతాను, ఇవన్నీ నాకే ఇస్తుంది మా అక్క. ఇలా మా అక్క నుంచి కూడా నాకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే బట్టలు ఇస్తూ ఉంటుంది నాకు. ఏమైతే ఏమి ఇది మిస్టేక్ చేసినా కూడా మొత్తానికైతే పొట్లి డిజైన్ పెట్టి బాగా కుట్టేసినాను అనమాట. ఆ వీడియో అయితే మిస్ అయింది ఫోన్ లేకపోవడం వల్ల. ఇంకా అయితే ఇవి నేనే వర్క్ వేయించి నేనే కుట్టేసి ఇవి ఫినిష్ చేసినాను. ఈ కస్టమర్ కూడా ఫోన్ చేసింది, అక్క నా బ్లౌజులు ఫినిష్ అయ్యాయా అనేసి. ఇంకా ఫినిష్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా చీరల కుచ్చులు కట్టాలి. ఈలోగా అర్జెంట్ బ్లౌజులు మా అక్క తెచ్చిచ్చింది, మా అక్క కస్టమర్లవి, వాళ్ళకు కుడుతుంది అనమాట. ఈ డిజైన్ ఎలా ఉన్నాయో చెప్పండి. నేనైతే మొత్తానికి కుట్టేసినాను నేనే వర్క్ వేయించి. ఇంకా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కానీ బ్లూ కలర్ కాకుండా ఉండింటే బ్లౌజు ఆ డిజైన్ హైలైట్గా కనిపించేదనమాట. ఇంకా కస్టమర్ అర్జెంట్ అనేసరికి ఇంకా ఈ చీర అయితే కొంచెం సగం సగం వేసేసి ఇంకా దీన్ని అయితే ఎత్తిపెట్టేస్తున్నాను. ఇవి రేసం చీరలు కదా, మళ్ళీ డస్ట్ అలా పడుతుందనేసి నీట్గా ఎత్తిపెట్టేసి ఇంకా అర్జెంట్ బ్లౌజులను అయితే ఇందాక కట్ చేసినాను కదా, అవి ఇంకా కుట్టాలి కదా. నా కస్టమర్లు ఎత్తిపెట్టేసి ఇంకా మా అక్క కస్టమర్ తీసుకుంటున్నాను. వాళ్ళకి ఈ అమ్మాయి ఫంక్షన్ ఉందన్నమాట, పుష్పవతి ఫంక్షను. అందుకని ఆ అమ్మాయి అయితే కుట్టేసి 3 బ్లౌజులు ఇచ్చింది టోటల్, కుట్టేసి ఇచ్చేద్దామనేసి. ఇంకా అవి అలా ఉన్నాయా. ఇది నా ఓల్డ్ కస్టమర్ అనమాట. వీళ్ళు ముందే డబ్బులు ఇచ్చేసినారు. నాకు ముందే కస్టమర్ డబ్బులు ఇచ్చిందంటే ఇంకా ఆ బ్లౌజులు కుట్టడానికి ఇంట్రెస్టే ఉండదన్నమాట. వీళ్ళు ఇచ్చి ఒక వారం రోజులు అయింది. సరే నైట్ 9 గంటల్లో ఫోన్ చేసినారు నాకు, పొద్దున్నే 7 గంటలకంతా బ్లౌజ్ కావాలి అనేసి. ఇంక సర్లేనేసి 5 గంటలకి లేసి కుట్టేసి ఇంకా ఇలా అయితే ఉక్సులు వేస్తున్నాను అనమాట. ఇంకా ఎవరైనా ముందుగా కస్టమర్ అమౌంట్ ఇచ్చినారంటే ఇంక ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అమౌంట్ ఇవ్వకుంటేనే బాగుంటుంది. మేము కుట్టి వాళ్ళు అమౌంట్ ఇచ్చి తీసకపోతే అది హ్యాపీ అనమాట. ఇంకా ఉక్సులు అయితే వేసేసినాను. ఇంకో బ్లౌజ్ కూడా ఉంది. వీళ్ళు అయితే చాలకుండా ఇచ్చినారనమాట పీసు. ఇంకా డోరీలు అయితే ఇలా శంకు పువ్వు ఆకారంలో డోరీలు కుట్టుకున్నాను, చాలా బాగుంటాయి ఇలా డోరీలు. ఇంకా అది వేసేసి ఇంక అప్పటికే తెల్లవారిపోయింది. నేను ఒక బ్లౌజ్ కుట్టి ఉక్సులు వేసేసరికి ఇంకా ఈ బ్లౌజ్కి కూడా ఉక్సులు వేసేస్తున్నాను. ఈ 2 బ్లౌజులు అయితే ఇప్పుడు మార్నింగ్ 7 గంటలకు వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇంక ఈలోగా ఒక చిన్న పాప బ్లౌజ్ కూడా కుట్టేసినాను అనమాట. ఈ రెండింటికి వేసేసినాను. ఇంకా ఇది ఆ అమ్మాయి చెప్పినాను కదా ఇందాక ఎల్లో బ్లౌజ్ కట్ చేసినాను కదా, అదైతే శారీలో వద్ది, ఇదైతే లెహంగాలో వద్దనమాట. ఇది కూడా డిజైన్ బాగా వచ్చింది, కానీ డీప్ డిజైన్ కదా, చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తేనే, కుట్టిన తర్వాత ఐరన్ చేస్తేనే నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఈ డోరీలకి ఇంకా ఏమి నేను పెట్టలేదు, డోరీలు కుట్టి అలా పెట్టేసినాను. ఇంకా అప్పటికే ఇంకా 7:30 అవుతుంది కదా, ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఇంకా పనులు చేయాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. పొద్దున్నే 5కే లేవడం వల్ల కొంచెం ఒక బ్లౌజ్ కుట్టేసి ఇంత పని చేసేసుకున్నాను. అదే లేట్గా లేస్తే కుదరదు, కస్టమర్ అడిగిన టయానికి అయితే ఇవ్వలేకపోతాము. మనకి తెలుసు మన టైం టేబుల్ మనం వేసుకుంటే కస్టమర్లకు అర్జెంట్ ఉన్నా కూడా ఇచ్చేయచ్చు అనమాట. లాస్ట్లో ఉక్సులు పట్టి వేసిలేదు, అది వేసేస్తున్నాను. కస్టమర్లు అయితే వస్తున్నారు.
ఇంక వచ్చేలాగా ఇది వేసి ఇచ్చేద్దాం అనేసి వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఐరన్ చేసి ఇస్తేనే ఇంకా నేనే వీడియో తీసుకుంటూ ఇది ఆల్రెడీ చేసేసినాను. ఇంకా వీడియో తీసుకుంటూ ఒక చేత్తో అయితే ఐరన్ చేస్తున్నాను అనమాట. ఐరన్ చేసేటప్పుడు ఇందాక ఒక పింక్ బ్లౌజ్ చూపించినాను కదా, అలాంటి బ్లౌజులకైతే లైనింగ్ మీద మాత్రమే చేయాలన్నమాట. మళ్ళీ ఆఫ్ చేసుకొని ఐరన్ బాక్స్ చేయాలి, లేకుంటే అవి వెంటనే కాలిపోతాయి అన్నమాట. అది నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా బ్లౌజులు కాల్చుకున్నాం కాబట్టి సరిపోయింది, వేరే వాళ్ళవి అయితే కాదు. ఈ బ్లౌజులకి లైనింగ్ మీద అయితే ఐరన్ చేయొచ్చు, కానీ ఆఫ్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ని ఇలా పైన అయితే తిక్కాలి, లేదంటే వెంటనే హీట్ తగిలి ముదురుకుపోతాయి అన్నమాట కొన్ని బ్లౌజెస్. ఇంకా నీట్గా ఐరన్ చేసిస్తేనే చూడటానికి చాలా బాగుంటాయి. ప్రతి టైలరు అంతే, కుట్టిన తర్వాత ఐరన్ చేసే ఇస్తారు నీట్గా, లేకుంటే కుట్టినట్టే ఉండవన్నమాట. ఇంకా ఇదే అండి. ఇంకా వాళ్ళ కవర్లోకి పెట్టేసి ఇచ్చేస్తున్నాను. పొద్దున్నే వాళ్ళ అమౌంట్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. అది హ్యాపీ అంటే నిజమైన హ్యాపీ. వాళ్ళు చేతికి వాళ్ళ బట్టలు తీసుకొని మన చేతికి మనం కుట్టిన దానికి అమౌంట్ ఇస్తే ఇంకా అదే వాళ్ళు 100 రూపాయలు ఇచ్చినా కూడా మనకి హ్యాపీ అనిపిస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్, మన కష్టానికి ఫలితం వెంటనే ఇస్తే బాగుంటుంది కదా. ఇంకా ఇలా మా అక్క కస్టమర్లు, మా అక్క నేను ఇద్దరు ఇలా సర్దుకొని కుట్టుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకైతే ఇదే చూడండి, పొట్లీ డిజైన్ కదా, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇది కూడా వీడియో చూపిద్దాం అనుకున్నాం. నా ఫోన్ స్టోరేజ్ అయితే లేదు. నేను వీడియో తీయాలన్నప్పుడు మా ఆయన ఉండడు. ఇలా అయిపోతుంది. చూద్దాం, నాకు కూడా ఏదో ఒక రోజు మంచి టైం అయితే వస్తుంది, ఫోన్ కొనుక్కొని నేను కూడా చేయగలగాలి అని. మీరంతా నాకు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను. ఆ 2 బ్లౌజులకి 500 అయితే ఇచ్చేసి వెళ్ళిపోయినారు. ఇస్తానే నేనైతే ఇంకా వెంటనే ఇలా ఉండీలకైతే వేసేసుకుంటాను అనమాట. నాకు ఏదైనా శారీస్ కొనుక్కోవాలనుకుంటేనే నేను బయట పెట్టుకుంటాను అమౌంట్, లేదంటే ఇలా ఉండీలకైతే వేసేసుకుంటాను. ఇంకా ఎటువంటి ఖర్చులకైతే వాడను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.